అందరికీ నమస్తే అండి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అదేవిధంగా ఎప్పుడు ముగుస్తుంది, అలానే నవవధువు పుట్టింటికి ఏ రోజు వెళ్ళాలి, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి తేదీలు మరియు వారాహి నవరాత్రులు ఎప్పుడు అని అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఆషాఢ మాసం అంటేనే మనకి పౌర్ణమి నాటి చంద్రుడు పూర్వషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసం మన తెలుగు నెలలో 4వ నెల. దీనినే మనం ఆషాఢ మాసము మరియు శూన్య మాసంగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మాసంలో శుభకార్యాలు ఏవీ జరగవు. మనకి వివాహాలు, వ్యాపార ప్రారంభాలు, గృహ ప్రవేశాలు ఏవి కూడా జరగవండి. అందువల్ల దీనిని మనం శూన్యమాసంగా పిలుస్తాము. కానీ పూజాది కార్యక్రమాలు ఈ మాసంలో వ్రతాలు ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ మాసంలో మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు వస్తున్నాయండి. అవి ఏంటో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు తేదీలు అయితే తెలుసుకుందాము. మనకి 2025 జూన్ 25 అమావాస్య చెప్పాను కదండి. ఇది జ్యేష్ఠ అమావాస్య అనమాట. జ్యేష్ఠ అమావాస్యతో మనకి జ్యేష్ఠ మాసం కంప్లీట్ అయ్యి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం మనకి 26 గురువారం శుద్ధ పాడ్యమితితో ఆషాఢ మాసం మొదలవుతుంది. అదేవిధంగా జూలై 24 గురువారం మనకి అమావాస్యతో కంప్లీట్ అవుతుందన్నమాట ఆషాఢ మాసం. నెక్స్ట్ వచ్చేసరికి 25 శుక్రవారం మనకి శ్రావణ మాసం అన్నది ప్రారంభమవుతుందండి. శ్రావణ మాసంలోనే మనకి ఇంకా వరలక్ష్మి వ్రతాలు అవి ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే ఆషాఢ మాసం గురించి అయితే తెలుసుకుందాము. కొత్తగా పెళ్ళైన నవవధువు ఉంటుంది కదండి, భార్యాభర్తలు, వాళ్ళు దూరంగా ఉండాలి ఈ ఆషాఢ మాసంలో అంటారు. ఈ ఆషాఢ మాసాన్నే మనం శూన్య మాసంగా కూడా పరిగణిస్తామన్నమాట. అయితే ఎందుకని భార్యాభర్త దూరంగా ఉండాలి అంటే, ఈ మాసంలో భార్యాభర్తలు కలిసినట్టయితే వాళ్ళకు భార్యగని గర్భం దాల్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ వేసవి కాలానికి బిడ్డ జన్మిస్తుందండి. వేసవి కాలంలో జన్మించడం వల్ల తల్లికి బిడ్డకి మంచిది కాదనమాట, తాపాన్ని కలిగిస్తుంది. అందువల్ల మన పెద్దలు ఇలా నిర్ణయించారనమాట. మనకి ఈ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని, నవవధువు పుట్టింటికి వెళ్ళాలి అని నిర్ణయించారు. అయితే నవవధువు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి, ఏ తేదీల్లో వెళ్ళాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఆషాఢ మాసం మొదలవ్వక ముందే నవవధువుని పుట్టింటికి అయితే పంపిస్తారండి. అది కూడా వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళ తరపు నుంచే వచ్చి వాళ్ళే ముహూర్తం పెట్టి వాళ్ళే తీసుకువెళ్ళాలన్నమాట. అంటే మనకి ఆషాఢ మాసం 26 గురువారం శుద్ధ పాడ్యం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. నవవధువుని దానికి ముందే తీసుకెళ్ళాలి. దానికి ముందు అంటే మనకి 25 అమావాస్య రోజు తీసుకువెళ్ళకూడదు. ఇక వచ్చేసరికి జూన్ 23వ తేదీన మనకి మంగళవారం పంపించరు కదండి. 23వ తేదీన మనకి త్రయోదశి, ఈరోజు మంచిదేనండి. ఈరోజు పంపించవచ్చు నవవధువుని వాళ్ళ పుట్టింటికి. అదేవిధంగా ఆదివారం 22 ఈరోజు కూడా నవవధువుని వాళ్ళ పుట్టింటికి పంపించవచ్చు. 21 శనివారం ఈరోజు కూడా చాలా మంచిది. ఈరోజు కూడా నవవధువుని వాళ్ళ పుట్టింటికి పంపించవచ్చు. ఈ 3 రోజులు కూడా అంటే 23, 22, 21 ఈ 3 రోజులు కూడా అమ్మాయిని పుట్టింటికి పంపించడానికి మంచి రోజులేనండి. అయితే మనం సమయం కూడా తెలుసుకోవాలి కదా, ఏనికి పంపించాలి అంటే మనకి ఉదయం వచ్చేసరికి 9 గంటల నుంచి 12 గంటల లోపు మనం ఏ సమయంలోనైనా పంపించవచ్చు. ఈ తేదీల్లో 22, 21, 23 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు ఎప్పుడైనా పంపించవచ్చు. అదేవిధంగా సాయంత్రం సమయాలు వచ్చేసరికి 3 గంటల నుంచి 6 గంటల లోపు, 3 నుంచి సాయం సంధ్య సమయం లోపు మనం అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి పంపించవచ్చు. ఈ పుట్టింటికి పంపించే ప్రక్రియలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాత్రమే వాళ్ళే ముహూర్తం పెట్టి వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారండి పిల్లని. ఇక అత్తింటి వారు ఎవరు డ్రాప్ చేయరనమాట. వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తారనమాట పుట్టింటికి. నవవధువుని అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి మంచి రోజులైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం
శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదండి, ఆ తర్వాత అమ్మాయిని మెట్టినింటికి అయితే తీసుకొని వెళ్ళాలి. అయితే మనం ఏ రోజుల్లో తీసుకువెళ్ళాలి అంటే ఆదివారం మెట్టినింటికి తీసుకువెళ్ళరండి, ఎందుకంటే అత్త కోడళ్ళకి పడదు అంటారు. శుక్రవారం, మంగళవారం లక్ష్మీదేవితో సమానం కనుక ఆడపిల్లని పంపించారనమాట. ఈ వారాల్లో కూడా తీసుకొని వెళ్ళకూడదు. అయితే జూలై 26 మనకి చక్కగా శనివారం పడిందండి, విద్యాతిథి చాలా మంచి రోజు. ఈ రోజు తీసుకువెళ్తే చాలా మంచిదండి, ఈరోజు తీసుకొని వెళ్ళవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా మంచి రోజులు కాదండి. 31 గురువారం, సప్తమి తిథి గురువారం, ఈరోజు కూడా చాలా మంచిది. మనకి 26వ తేదీన మరియు 31వ తేదీన చాలా మంచిదండి. ఈ 2 రోజుల్లో మనం ఆడపిల్లని మెట్టినింటికి తీసుకొని వెళ్ళవచ్చు. లేదు ఇప్పుడు అవ్వదు, ఈ 2 రోజుల్లో అవ్వలేదు అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ నెలలో కూడా మనకి ఒక ముహూర్తం ఉందండి. అదేంటి అంటే ఆగస్టు 4వ తేదీన, ఆగస్టు 4 సోమవారం రోజు పడింది. ఈరోజు దశమి, ఇంకా మంచి రోజు. ఈరోజు కూడా అమ్మాయిని మెట్టినింటికి తీసుకొని వెళ్ళొచ్చు. దశమి రోజు అండి, చాలా మంచిది, సోమవారం. అయితే మనకి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందామండి. ముందుగా మనకి ఆషాఢ మాసం ప్రారంభం చూశారు కదండి, 26 గురువారం శుద్ధ పాద్యమి ఆషాఢ మాసం ప్రారంభం. ఈ రోజు నుంచే మనకి వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయండి. ఈ రోజు నుంచి మనం చక్కగా అమ్మవారిని 9 రోజులైతే పూజ చేసుకుంటాము. 26 గురువారం, జూన్ 26 గురువారం నుంచి మనకి గుప్త నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. ఇక 27 శుక్రవారం మనకి విద్యాతిథి. ఈరోజు మనకి పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉంటుందండి. స్వామివారి రథయాత్ర, స్వామివారి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇక మనకి జూన్ 30వ తేదీ శుద్ధ పంచమి. ఈరోజు మనకి పంచమి అండి, స్కంద పంచమి, కుమారస్వామి షష్ఠి అంటాము. ఈరోజు పిల్లలు లేని వారు సంతానం కోసం పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా ఆరాధించుకోవచ్చు. మనకి జూలై 1 మంగళవారం రోజు డాక్టర్స్ డే. అదేవిధంగా 4వ తేదీన శుక్రవారము నవమి. ఈ రోజు వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు జయంతి. మరియు 6వ తేదీన మనకి ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ఈరోజు తొలి ఏకాదశి అండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు మరియు పునర్వాసు కార్తె ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు చాలా మంచిదండి ఏకాదశి తిథి. మరియు 10వ తేదీన అంటే గురువారం వచ్చిందండి పూర్ణిమ, గురి పూర్ణిమ అని కూడా అంటాము. గురి పూర్ణిమ రోజు స్వామివారిని ఆరాధించుకోవచ్చు, చక్కగా గురువుల్ని ఆరాధించుకోవచ్చు. ఈరోజు చాలా మంచి రోజు అండి. మరియు 11వ తేదీన మనకి ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చింది ఈరోజు వచ్చేసరికి. ఇక 13వ తేదీన బోనాల పండుగ ఉంది. 14వ తేదీన సంకష్టహార చతుర్థి ఉంది. ఇక 15వ తేదీన మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుందండి. మరియు 19వ తేదీన మనకి పుష్యమి కార్తె ప్రారంభమవుతుంది. ఇక 21వ తేదీన మనకి మహంకాళి బోనాలు, మహంకాళి అమ్మవారి బోనాలు జరుపుతారు. 23వ తేదీన మనకి మాస శివరాత్రి. మరియు 24వ తేదీన మనకి అమావాస్య, శ్రీ చౌడేశ్వరి మాత జన్మదినం కూడా ఈరోజే అవుతుందన్నమాట. ఇక మనకి ఈ రోజుతో 24వ తేదీతో ఆషాఢ మాసం అయితే కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 25 నుంచి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. చూసారు కదండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, మరియు మనం నవవధువుని ఎప్పుడు అత్తవారింటికి పంపించాలి, అదేవిధంగా మెట్టినింటికి ఎప్పుడు తీసుకురావాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.